రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని వివిధ పథకాల కింద 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొంది. మరోవైపు వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో రైతు పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వెచ్చించిన నిధులపై నివేదిక విడుదల చేసింది. అధికారం చేపట్టిన వెంటనే రైతుల కోసం కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటకంగా కొనసాగించింది. ఉచిత విద్యుత్కు ఈ ఏడాది 10,444 కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లించింది. అధికారం చేపట్టిన తొలి 3 నెలల్లోనే రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్లను 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. ప్రీమియం చెల్లించేందుకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించింది. రైతుల అకాల మరణానికి 5 లక్షల బీమా పరిహారాన్ని అందిస్తోంది. రైతు బీమాకు ప్రీమియం కింద 1,455 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇక గత యాసంగి సీజన్లో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి 10,547 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వారికి కేవలం 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ప్రకటించడంతో సన్న రకాల సాగు పెరిగింది. వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రైతు నేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన రైతు పండుగ మహబూబ్ నగర్లో గురు, శుక్ర, శనివారాల్లో జరగనుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్తో పాటు అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సన్నాహాలు చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాల్గొంటారు. వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య వర్సిటీలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ పాల్గొంటాయి. రైతు పండుగకు అన్ని ఏర్పాట్లు చేశామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర అన్నారు. 3 రోజులు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు వస్తారని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్న నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్.